రీసెంట్గా చిరంజీవి గారు మోడీ గారికి థ్యాంక్స్ చెప్పారు. సో దీని గురించి మీరేమంటారు? దేనికోసం ఆయన థ్యాంక్స్ చెప్పారు? ఇక్కడ వేవ్ అని ఒక సమ్మిట్ జరుగుతుందమ్మా, వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అని ఒకటి జరుగుతుంది. ఆ సమ్మిట్ని అది మోదీ మనసులో నుంచి వచ్చిన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. భారతదేశం అనేది ప్రపంచానికి ఒక ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా ఒక హబ్ కావాలి, ఒక క్యాపిటల్ కావాలి అనేది. ఇప్పుడు మనందరం హాలీవుడ్ వైపు చూస్తూ ఉన్నాం. హాలీవుడ్ వైపు అని కాకుండా ఇక్కడ కూడా చాలా వనరులు ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ రంగానికి మనం కూడా చాలా ముందంజలో ఉన్నామని చెప్పుకోవటానికి ఆ వరల్డ్ ఆడియో వీడియో ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ చేస్తూ ఉన్నారు. ఆ సమ్మిట్కి అనేక మందితోటి అక్కడ కొంతమంది అడ్వైజర్లని, ఆయా రంగాల్లో విశేషమైన అనుభవాన్ని గడించిన వాళ్ళను అక్కడ అడ్వైజర్లుగా పెట్టుకోవడం జరిగింది. మన రాష్ట్రం నుంచి చిరంజీవి గారిని అడ్వైజర్గా పెట్టుకోవడం జరిగింది. అలాగే అమితాబ్ బచ్చన్ గారిని అడ్వైజర్గా పెట్టుకోవడం జరిగింది. అలాగే అమీర్ ఖాన్ గారిని అడ్వైజర్గా పెట్టుకోవడం జరిగింది. ఇలా ఉద్దండులైన వాళ్ళు, లబ్ధ ప్రతిష్ఠులైన వారు, వాయా రంగాల్లో టాప్ అనదగిన వాళ్ళను కొంతమందిని అడ్వైజర్లుగా పెట్టుకున్నారు. సో అందులో చిరంజీవి గారిని పెట్టుకోవటం అనేది ఒక సంతోషదాయకమైన అంశం కాబట్టి చిరంజీవి గారు థ్యాంక్స్ చెప్పారు. చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు మోదీ గారు. ఇది మీ కలల ప్రాజెక్టు, ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ అవుతుంది. ఇందులో మా భాగస్వామ్యం ఏముందో అది మేము తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. అది సందర్భం ఏంటంటే నిన్న వీటన్నిటికి సంబంధించి ఒక ఎంటర్టైన్మెంట్ ఒక ఆన్లైన్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేశారు మోదీ గారు. ఎవరైతే అడ్వైజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్నారు. ఆ సలహాలు సూచనలు అంటే ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ప్రపంచంలో ఉన్న ఎంటర్టైన్మెంట్ రంగాన్ని పరిశీలించిన వ్యక్తులుగా మీరేం చెప్పదలుచుకున్నారు, మనకి ఎక్కడెక్కడ ల్యాకింగ్ ఉంది. సో అదే సమయంలో నాగార్జున గారిని కూడా పిలిచారు. నాగార్జున గారిని పిలవటానికి రీజన్ ఏంటంటే నాగార్జున గారు ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత. అది కూడా కాకుండా ఎంటర్టైన్మెంట్ రంగంలో కొత్త పుంతలు తొక్కేలాగా చేయాలన్న ఉద్దేశంతో బుల్లితెరలో అనేక సీరియల్స్ నిర్మిస్తూ ఉన్నారు. అలాగే ఆయన యాక్టింగ్ మీడియా స్కూల్ ఒకటి పెట్టారు. ఆ స్కూల్ నుంచి అనేక మంది యాక్టర్లని, టెక్నీషియన్ని ఆయన తయారు చేస్తూ ఉన్నారు. అలాగే కొత్త కొత్త టెక్నాలజీలు వస్తే ఆ కొత్త కొత్త టెక్నాలజీలను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసే ఒక ప్రయత్నం నాగార్జున గారు గట్టిగా చేస్తున్నారు. సో నెక్స్ట్ నాగార్జున గారి ఫోకస్ అంతా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ రంగంలో మనము ఎవరికి తీసిపోము అనే రీతిలో తన స్టూడియో, అంటే ప్రభుత్వం ఇచ్చింది ఆ స్టూడియో, అది వాళ్ళ సొంత ఎంతో కొంత నామినల్గా వాళ్ళు పే చేసిన ప్రభుత్వం ఇచ్చిన స్థలం అది అన్నపూర్ణ స్టూడియోస్ అనేది. దాన్ని సద్వినియోగం ఎట్లా చేయాలి, ప్రజలకు ఉపయోగపడాలి, ఈ రంగానికి మరింతగా మనం వన్నె తెచ్చేలా ఉండాలన్న ఉద్దేశంతో నాగార్జున గారు కృషి చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో నాగార్జున గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఇలాగ నాగార్జున గారు, చిరంజీవి గారు, అమీర్ ఖాన్ గారు, అమితాబ్ గారు, ఇలా పలువురైన లబ్ధ ప్రతిష్ఠులైన వ్యక్తులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. సో నెక్స్ట్ తరానికి మనం రాబోయే తరంలో ఎలా ఉంటుంది ఎంటర్టైన్మెంట్, ఆ ఎంటర్టైన్మెంట్ని ఎట్లా మనం ఉపయోగించుకోగలుగుతామనేది ఆ సమ్మిట్లో చర్చిస్తారు. సో ఆ సమ్మిట్లో చర్చించాలంటే ఆ సమ్మిట్ని ఎట్లా కండక్ట్ చేయాలి, ఎవరెవరిని పిలిస్తే బాగుంటుంది, ఏ కొత్త వింతలు పోకడలు ఏమేమి వస్తున్నాయి, వాటన్నిటిని అబ్జర్వ్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఎట్లా కలపాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తారనమాట. వాటన్నిటికి సంబంధించి నిన్న జరిగిన సమావేశం చాలా బాగా జరిగింది. సో నా వంతు కృషి చేస్తానని ఒక చిరంజీవి గారు ఒక ట్వీట్ రిలీజ్ చేశారు. సో ఇదొకటే అని కాదు, అంటే సహజంగానే మోదీకి చిరంజీవి గారికి ఉన్న బంధం మనం అందరం చర్చించుకున్నాం గతంలో కూడా కదా. మోదీ గారు, చిరంజీవి గారు ఏ పనిలో ఉన్నా చిరంజీవి గారిని ఇన్వాల్వ్ చేస్తున్నారు మోదీ గారు. ఇందులో చిరంజీవి గారిని ఇన్వాల్వ్ చేయడం అనేది తప్పనిసరే, ఎందుకంటే అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పిలిచారు, ఇటు అమీర్ ఖాన్ని పిలిచారు, ఇక్కడ చిరంజీవి గారు పిలిచారు. వీళ్ళందరూ కూడా సినిమా రంగంలో చాలా గొప్ప వ్యక్తులు. సో వాళ్ళందరినీ పిలిచారు, అది ఓకే. కానీ ప్రతి దాంట్లో కూడా చిరంజీవి గారికి ఏం స్టూడియో లేదు, ఈవెందో పిలిచారు. ఇక్కడ నాగార్జున గారిని పిలుస్తూ చిరంజీవి గారిని కూడా పిలిచారు. ఇట్లా సో ప్రతి అంశంలో చిరంజీవి గారిని భాగస్వామి చేయడానికి మోదీ గారు ఇష్టపడుతున్నారు. తద్వారా చిరంజీవి మావాడు అని చెప్పుకోవటానికి మోదీ గారు చాలా ఆసక్తి చూపిస్తున్నారేమో అనిపిస్తుంది. అదే సమయంలో చిరంజీవి గారు రెసిప్రోకల్, అదే రకంగా ఎస్ నేను అందరి వాడిని అని చెప్పుకోవడానికి ఈయన ఫోకస్ చేస్తున్నాడు. ఈయన మీ వాడిని లేకపోతే బీజేపీ వాడినో కాంగ్రెస్ వాడిని చెప్పుకోవడానికి నాకు ఆసక్తి లేదు, కానీ ఎవరు పిలిచినా నేను అందుబాటులో ఉంటా, నేను అందరి వాడిని, సినిమా బిడ్డను నేను
ఆయన పెద్దరికం ఇస్తానన్నా తీసుకోవాలా. సినిమా పెద్దని కాదు, సినిమా బిడ్డని నేను. ఖచ్చితంగా నేను సినిమా కోసం ఏం చెయ్యాలన్నా నేను సిద్ధంగా ఉన్నాను, నేను చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఈ క్రమంలో ఒక మంచి సదస్సు జరుగుతూ ఉంది. ఆ సమ్మిట్ విజయవంతమైతే డెఫినెట్గా ప్రపంచం మన వైపు చూసే అవకాశం ఉంది. సో తద్వారా మనకి కూడా ఇక్కడ ఒక ఆదాయ వనరుగా మారే అవకాశం ఉంది. కొన్ని చూడండి, మీరు సింగపూర్ ఎట్లా బతుకుతూ ఉంది, కేవలం టూరిజం మీద బతుకుతుంది సింగపూర్. మాల్దీవ్స్ ఎట్లా, మలేషియా ఎట్లా, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి పర్యాటక రంగమే వాళ్ళకి ఆదాయ వనరు. సో ఇలాంటి అంటే ఒక రంగాన్ని మనకు కూడా 972 కిలోమీటర్ల సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. దాన్ని టూరిజం కోసము వాడచ్చు, ఎంటర్టైన్మెంట్ కోసము వాడచ్చు. మన టూరిజం అంటే ఆల్మోస్ట్ మనకి పర్యాటకంలో కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా మన. సో ఆయా ప్లేస్లో మన వాళ్ళు వెళ్ళి సింగపూర్కి వెళ్ళి షూటింగ్లు ఎట్లా తీస్తారు. సో అక్కడ బాగుంది కాబట్టి మనం కూడా ఆయా వనరులు మనం అభివృద్ధి చేయగలిగితే మనకి ఆ రకంగా ఆదాయం కూడా పెరుగుతుంది, పర్యాటకం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఇప్పటికే మనకు మెడికల్ టూరిజంలో మనం చాలా ముందున్నాం. చాలామంది మీరు చూడండి, హైదరాబాద్లో ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఆపరేషన్లు చేయించుకుని పోతుంటారు. ఇక్కడ పిల్లల్ని కూడా కంటానికి మన దగ్గర ప్రసూతి ఆసుపత్రులు ఉన్నాయి మన దగ్గర. వాళ్ళు అసలు కొన్ని హాస్పిటల్స్ అయితే మనకు తెలియని కూడా తెలియదు, మాదాపూర్లో పెట్టుంటారు. వాళ్ళ టార్గెట్ ఓన్లీ విదేశాల నుంచి వస్తుంటారు. ఇక్కడే 10 నెలలు కాదు, సంవత్సరం రోజులు ఉంటారు. కన్సీవ్ అయిన తర్వాత కనీస పిల్లల్ని కానీ తీసుకెళ్తుంటారు. అంటే మెడికల్ టూరిజం బాగా అభివృద్ధి చెందింది మనకి. ఈ ఎంటర్టైన్మెంట్ టూరిజం కూడా పెరిగితే కనుక డెఫినెట్గా మన భారతదేశం సో సూపర్ పవర్ అయ్యేదానికి ఒక ఛాన్స్ ఉందని మనం అనుకోవచ్చు. ఆ దిశలోనే ఆ సమ్మిట్ జరగబోతోంది.